ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి మా జీవితంలో మా కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మేము ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుదల దయచేసి మా అందరి జీవితాల్లో ఈ విధంగా మరొక దినాన్ని ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా, స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఈ యొక్క సమయంలో సంఘముగా కూడుకున్న మేము పరిశుద్ధ గ్రంథంలోంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మా అందరికీ పరిశుద్ధ ఆత్మసాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యాన్ని సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులను సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ పిరికుమాడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం ధనవంతులలో దైవభక్తులు. ధనవంతులలో దైవభక్తులు. చూడండి దేవుని బిడ్డలారా, ధనముని ప్రేమిస్తూ బ్రతుకునిచ్చిన దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు మన కళ్ళ ముందు లోకంలో చాలామంది కనపడుతూ ఉంటారు. కానీ ఒకనాడు ఎంత ధనమున్నా భయభక్తులు కలిగి దేవునిలోనే బతికిన వారు కనపడ్డారు. కానీ ఈ రోజుల్లో క్రీస్తుని నమ్మి కలిగి ఉన్న దానితో తృప్తి పడక ధనవంతులు కావాలని భక్తిని జరిగిస్తున్న వాళ్ళే ఎక్కువ మందిగా కనబడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధనవంతుడై ఉండి సర్వలోక మానవాళి కోసము దరిద్రుడాయని మనం బైబిల్లో చదువుకుంటాం దేవుని బిడ్డలారా. కానీ ఎంత ధనమున్నా ఉన్నది అనేది పక్కకి పెట్టి భక్తిని వీడని భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. అందుకే ధనాన్ని కోరుకున్నవారు, ధనం కలిగిన వారు జాగ్రత్తగా వినవలసిన అంశం ధనవంతులలో దైవభక్తులు. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మొదటగా పాత నిబంధన కాలంలో గొప్ప ధనవంతుడిగా మనకు అబ్రహాం గారు కనబడతారు. అబ్రహాం గారు ఎంతో ధనము కలిగిన వాడు, ఎంతో ధనము దేవుడు ఆయనకి ఇచ్చాడు.
అయితే ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, అబ్రాము వెండి బంగారము పశువులు, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రాము ఎవరట? బహుధనవంతుడుగా కనబడుతున్నాడు. ఆఖరికి వాళ్ళకున్న పశువులు అవన్నీ కూడా పట్టడానికి కూడా స్థలం లేనంతగా 6వ వచనంలో రాస్తున్నాడు చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంతగా విస్తారమై ఉండెను. ఎంత ఆస్తి ఉన్నదో చూడండి. ఎవరికండి? అబ్రహాము గారికి. ఎంతో ధనవంతుడుగా, ఎంతో ఆస్తి గలవాడుగా అబ్రహాం మనకి కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు ఒక లోటు. ఇంత ధనమున్నా ఆయనకు ఒక మనస్సులో ఒక ఆలోచన వచ్చేది, నాకు అన్నీ ఉన్నా నాకు పిల్లలు లేరు కదా అంటాడు. ఒక్కసారి ఆదికాండం 15:2 చూస్తే, ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోచున్నానే అనే ఒక ఆలోచన దేవునితో చెప్పినప్పుడు, దేవుడు అబ్రహాము, నువ్వు భయపడకు, బాధపడకు, ఎందుకంటే నేను నీకు కుమారుని ఇయ్యబోతున్నాను. ఎందుకంటే అప్పటికి ఈ మాటలు మాట్లాడే సమయానికి ఆయన వయసు 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు అబ్రహాముకుంటే 89 సంవత్సరాలు శారాకి. ఆ టైంలో మీదటికి నీ దగ్గరికి వస్తాను, నీకు ఒక కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి 1 సంవత్సరం కాలంలో వాళ్ళకి పండంటి కొడుకును ఇస్సాకును దేవుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇస్సాకును ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహామును పరీక్ష చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకున్న ధనం ఎంతో మనం చదువుకున్నాం కదా. ధనం వచ్చింది, కొడుకు కూడా వచ్చాడు. బాగా ఆలోచించాలి. ధనం వచ్చేసింది, కొడుకు వచ్చాడు, 2 దేవుడే ఇచ్చాడు. కానీ ఆయన ఆలోచన విధానం ఎలాగున్నది అని పరీక్ష చేయడానికి దేవుడు లేక కలిగిన ఆ ఇస్సాకును బలిగా అడుగుతాడు. ఆ సందర్భాన్ని మనం చదువుకుంటే ఆదికాండం 22వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చూస్తే, దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయము 6 నుంచి 8 వరకు, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఆ పసిగుడ్డు, ఆ చిన్న బాబు అడుగుతున్నాడండి. ఇస్సాకు అడుగుతున్నాడు, అమాయకంగా అడుగుతున్నాడు తండ్రిని. ఏమని? తన తండ్రి అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. చూడండి, వాళ్ళ పిలిచే విధానం, ఆ ప్రేమతత్వం ఎలా ఉందో చూడండి. ఆ కుమారుడు ఏమని పిలుస్తున్నాడు? నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పున్నది, కట్టెలున్నవి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? ఎలాగుంటుందండి? తండ్రి మనసు ఎలాగుంటుందో ఆలోచించండి. పగిలిపోతుంది కదా. లేక కుమారుడు కలిగితే ఆ కుమారుడు దేవుడు బలిగా ఇస్తే భార్యకి చెప్పకుండా తీసుకొని వచ్చాడు. నమ్మకము, విశ్వాసముతో తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్న బాబా ఇస్సాకు అడుగుతున్నాడు, గొర్రెపుల్లో ఉన్నది, కట్టెలున్నాయి, క్షమించండి, ఏమన్నాడు? నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము సమాధానం చూడండి, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునెను. అంటే ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. అంటే దేని మీద? ధనం మీద కాదు. ధనం మీద కదా ఆయన విశ్వాసం.
దేవుని మీద విశ్వాసం. బాగా ఆలోచించాలి. ఎందుకంటే ధనవంతుడైన అబ్రహాము చాలా ధనవంతుడు. అంత ధనవంతుడుగా ఉన్న ఆయనకి దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షని గెలిపించడానికి విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుని మీదనే ఆధారపడి వెళ్ళిపోయాడు కొడుకును తీసుకొని. అందుకే దేవుని బిడ్డలారా, అబ్రహాం గురించి విశ్వాస వీరుల పట్టికలో కొత్త నిబంధన కాలంలో పౌలు గారు ఏం రాస్తున్నారు? ఈయన ఎందుకు ఇలా చేశాడు? ఎందుకు ఇంత ధనం ఉన్నా ధనం వైపు చూడలేదు? ఎందుకు ఏకీ కుమారుని అడిగినా కానీ బలియడానికి సిద్ధపడ్డాడు అనేది అక్కడ ఆ మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చూస్తే, దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, అదే విశ్వాసము. ఈరోజు క్రైస్తవులుగా మనకు కూడా ఉండవలసింది ఏంటి? విశ్వాసమును బట్టి, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థముగా పొందనయున్న ఆ దేశమునకు బయలు వెళ్ళను, ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలను తెలియకుండానే బయలుదేరాడు. నువ్వు బయలుదేరంటే చదువుకుని బయలుదేరాడు. మొట్టమొదల ఎక్కడికైనా అడగకుండా. అదండి విశ్వాసం. బయలుదేరా విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును. బాగా వినాలి. అబ్రహాం ధనవంతుడిగా ఉన్నాడు. ఆయన కుమారుడు ఇస్సాకు ధనవంతుడిగా ఉన్నాడు. ఆయనకు ఇస్సాకు కుమారుడు యాకోబు ధనవంతుడిగా ఉన్నాడు. ముగ్గురు ధనవంతులుగా ఉన్నారు. కానీ ఆ ముగ్గురికి దేవుడు ఒక దేశాన్ని ఆస్తిగా, పాలస్తీనా దేశాన్ని ఆస్తిగా ఇస్తే వాళ్ళు ఎలా బతికారని రాయబడి ఉంది అక్కడ. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్వ దేశములో పరవాసులైరి. వాళ్ళ దేశమే వాళ్ళదైనా, ధనవంతులుగా ఉన్న, ఆస్తిపాస్తులున్న, ఇది మాది కాదు అన్నట్టుగా 3 తరాలు గుడారాలు వేసుకుని బతికారట. ఎందుకు కింద రాస్తున్నాడు? ఏలైనగా దేవుడు దీనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ భక్తులు అంత ధనవంతులు అయినప్పటికీ కూడా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు? ఎందుకు ఎలా దేవుల్లో ఉంటున్నారు? ఎందుకు ధనం వైపు చూడడం లేదంటే వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? పునాదులు గల ఆ పట్టణమైన పరలోకాన్ని వారు కోరుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక భక్తుడు మనకు బాగా తెలుసు, ఊజు దేశంలో ఉన్న భక్తుడు. గత వారములో ఆయన గురించి మనం ఒక గంట సేపు మనం నేర్చుకున్నాము. అలాంటి ధనవంతుడు ఎవరైనా యోబు. ఈ యోబు అనేవాడు చాలా ధనవంతుడు అండి. ఎంతో ధనవంతుడు. కానీ ధనవంతుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి, న్యాయము కలిగి, నీతి కలిగి జీవిస్తూ ఉన్నాడు. అంత ధనవంతుడుగా ఉన్న ఆయన నిజంగా గురించి దేవుడు చెప్పిన మాట యోబు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఊజు దేశమునందు యోబునొక మనుష్యుడు ఉండెను. అతడు ఎలాంటి వాడంట? యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. ఈయన ఎవరనుకుంటున్నారండి? యోబు ఎవరనుకుంటున్నారు? ఆయన ధనవంతుడు, ధనము కలిగిన వాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, న్యాయముగా జీవిస్తున్నాడు, తప్పు చేయకుండా బతుకుతున్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అయినప్పటికీ ధనవంతుడు అయినప్పటికీ ప్రతి దినం ఏం చేస్తున్నాడు తెలుసా అండి? 5వ వచనం చదవాలి. ప్రతి దినము వారు విందు చేసుకునే వాళ్ళు, విందు జరిగించుకునే వాళ్ళు. అలాంటి వారు వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి
తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. చూడండి, పిల్లలు ఎక్కడ తప్పు చేశారో, హృదయంలో ఎక్కడ నా తండ్రిని దూషించారో, ఎందుకంటే విందులో పాల్గొంటున్నారు కదా, ఎక్కడ నా తండ్రిని దూషించారని ప్రతి దినము తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిని ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేసెను. అంటే దాని అర్థం ఏంటి? ధనవంతుడుగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్న భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ధనవంతులు భయభక్తులు వీళ్ళంతా ఈరోజు మరి ధనం రాగానే దేవుని పక్కకి పెట్టే వాళ్ళు, కళ్ళు నెత్తి మీదకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళకున్న ధనం ముందు మనకున్న ధనం దేనికి పనికిరాదు. అంత ధనవంతులుగా ఉన్నాడు కానీ భయపడుతున్నాడు. ఎక్కడ నా పిల్లలు విందులో తప్పు చేశారో, దూషించారు, హృదయములో ఎక్కడ తప్పు చేశారని ప్రతి దినము వాళ్ళ పాపము నిమిత్తం బలి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనబడుతున్నది. అలాంటి యోబు సమస్తము కోల్పోయాడు. మనకు బాగా తెలుసు. యోబుకున్న ఆస్తిపాస్తులు తీసివేయబడ్డాయి. కుమార్తెలు చనిపోయారు. కట్టుబట్టలతో ఉండిపోయాడు, రోగముతో ఉండిపోయాడు. అయినప్పటికీ భక్తిలో సడలక, భక్తిని విడవక యోబు గారు అన్నమాట మనం చదివితే 20 వచనము 20-21 యోబు గ్రంథం 1వ అధ్యాయము 20-21. అప్పుడు యోబు లేచి అంటే అన్ని పోయిన తర్వాత, ఈరోజు అన్ని బాగున్నాయి కాబట్టి భక్తి జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. మన యోబు గారికి అన్ని తీసివేయబడ్డాయి. ధనవంతుడిగా ఉన్నాడు, ప్రతి దినము మరి బలనిపిస్తున్నాడు, ధనమంతా పోయింది, పిల్లలు కూడా చచ్చిపోయారు, భార్య భర్త మాత్రమే ఉన్నారు. అప్పుడు అంటున్నమాట, అప్పుడు యోబు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అప్పుడు యోబు లేచి తన పైవస్త్రము చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరగా వచ్చి తిని దిగంబరుడనే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన మనస్సు, ఆయన భయం, ఆయన భక్తి చూడండి. అన్ని పోయినా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అదే ఈరోజు క్రైస్తవులు అలాంటి జరిగి దేవుణ్ణి తిడతారు, వాళ్ళు దూషిస్తారు. ఈ దేవుడు మాకే ఇలాగా చేయాలా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సంఘాల్లో. కానీ ఈయన అలా చేయలేదండి. ధనము కలిగాడు, ధనము పోయింది, కానీ దూషించలేదు. కానీ ఎంతో మంది పేదల్ని కనికరించాడు. ఆయన పేదలకు సాయం చేసినట్టుగా మరి యోబు గ్రంథం చదువుకుంటాము. అలాంటి వాడు అన్ని కొనిపోయినా దేవుని స్తుతిస్తున్నాడు. అంటే ఈయన ఎవరు? ధనవంతులలో దైవ భక్తుడు. కొత్త నిబంధన కాలానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్న దినాలలో ఒకానొక సందర్భంలో ఏమి జరిగింది అంటే, లూకా సువార్త 19వ అధ్యాయము ఈయన కూడా ధనవంతుడే. ఎవరైనా? జక్కయ్య. అక్కడ రాయబడింది చూడండి, 19వ అధ్యాయము 1-9 వరకు చూద్దాం. ఆయన సంచరించుతూ ఎలుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య. ఈయన ఎవరండి? ధనవంతుడైన జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. అర్థమున్న దేవుడులారా, ధనవంతుడుగా ఉన్నాడు. అలాంటి ధనవంతుడుగా ఉన్న జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన బ్రతికేలా మారిపోయింది. వచ్చిన తర్వాత రక్షణ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడని కూడా మనము చూడాలి. దేవుడు కలరా 5వ వచనం నుంచి చదవమ్మా.
యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, చెక్కయ్య త్వరగా దిగును, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఆ ధనవంతుడితో చెప్పగా, జక్కయ్యతో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో, ఎందుకంటే ఆనాడు ఈ సుంకాలు వసూలు చేసే వాళ్ళని పక్కకు పెట్టి తిట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దొంగ లెక్కలతో అన్యాయంగా దోచుకుంటారని వాళ్ళ ఒక తప్పుగా దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు. అలాంటిది యేసు ప్రభువు ఆయనని పిలిచి ఇంటికి వస్తున్నాననే వాడికి ఆయనలో ఏం కలిగింది? సంతోషం కలిగిందట. సంతోషముతో ఆయనని చేర్చుకొనేను. అందరూ అది వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడండి, అందరూ అది చూచి, అంటే ధనవంతుడైనప్పటికీ అప్పుడున్న ఆ జనాంగం ఏమంటుంది? ఆయనని పాపిగా ఉన్నాడు. ఈయన పాపిగా ఉంటే ఈయన ఇంటికి యేసు ప్రభువు ఏంటి అన్నట్టుగా వాళ్ళ మాటలు. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు వెళ్ళనని చాలా గొనుక్కుంటున్నారు, సనుక్కుంటున్నారు. జక్కయ్య ఇప్పుడు చూడండి, మారిన మనిషి మాటలు, మారిన మనిషి క్రియలు ఎలాగున్నాయి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, ఇవన్నీ యేసు చెప్పలేదండి, ఇవన్నీ చేయమని చెప్పలేదు. రక్షణ రాగానే, మారు మనసు పొందగానే ఆయన సొంతంగా చేస్తున్నాడు. ధనవంతుడిగా ఉన్న జక్కయ్య ఏం చేస్తున్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనిని తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతును ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ధనవంతుడైన అయినప్పటికీ ధనాన్ని పక్కకి పెట్టి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూసిన ఆయన కుమారుడే. ఎవరు? జక్కయ్య. విశ్వాసమును బట్టి ఈయన కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులుగా ఉంటున్న వాళ్ళు, ధనవంతులుగా ఉంటున్న వాళ్ళు, మరి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఆ రక్షణ ఇంట్లో ఉంటుంది. మరి ధనం వచ్చిందని, ఇంకేదో వచ్చిందని దాన్ని చూసి దేవుణ్ణి పక్కకి పెట్టి గర్వము తెచ్చుకొని దాన్ని చూసి అతిశయిస్తే మనం దేవుణ్ణి కోల్పోతాం. ఎందుకంటే ధనవంతుల్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఈరోజు వీళ్ళు భక్తులమని, వీళ్ళు ధనవంతులే కాదు, ధనవంతులైన భక్తులు. అందుకే దేవుడు పిల్లరా, ఇంకొక ధనవంతుడు మరి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ధనవంతునే కాదు, మంచి పదవులు కూడా ఉన్నాడు ఈయన. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాణములో శతాధిపతి అయిన కొర్నేలి. ఈయన ఎవరు? ఇటలీ అని ఆ పటాలం అంటే బెటాలియన్స్ ఉంటాయి కదా, ఆ బెటాలియన్స్లో శతాధిపతిన అంటే 100 మందికి అధిపతిన. అలాంటి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరియాలో ఉండని. ఎవరండి? భక్తిపరుడు. ఎలాంటి? ఆయన ఒక్కడే భక్తుడా? ఆయన మాత్రమే భక్తుడా? తర్వాత మాట చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎవరితో? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యువాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము దాన ధర్మాలు చేస్తున్నారంటే ఆయన దగ్గర బాగా ధనం ఉందండి, మేమెక్కడ చేయగలమని అనకండి. ఎంత ఉంటే దాంట్లో ఎంత చేయగలవు అంత దాన ధర్మం. ఈయన ప్రతి దినము చేస్తున్నాడు కుటుంబముతో కలిసి. అందుకే మన 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 కడుపున పుట్టిన పిల్లలు కూడా ఇచ్చే గుణం నేర్పించాలి, మనం పెట్టే గుణం నేర్పించాలి. వాడు పెట్టడని నవ్వద్దు. వాడు నీకు వాడు ఇప్పుడు ఎవరికి పెట్టకపోతే రేపు నీకు కూడా పెట్టడం. మరి పెద్దగైనాక, చిన్నగా ఉన్నప్పుడే ఎవరికి పెట్టినవాడు పెద్దగైనాక నీకు కూడా పెట్టడు. అందుకే పిల్లలకు కూడా
ఇచ్చే గుణము, ధర్మం చేసే గుణం అది నేర్పించాలి. మనం చెప్పాలి. ఆ పసిగుడ్డులకు చెప్పితే ఆ మాటలు వాళ్ళ హృదయంలో నాటబడతాయి. అలా తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు. కుటుంబం అంతా కూడా ప్రజలకు బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, దేవుడు గారు ధనవంతుడుగా ఉన్న కొర్నేలు జీవితం ఎలాగున్నది? ప్రతిదినము దాన ధర్మాలు, ప్రతిదినం దేవునికి ప్రార్థన, కుటుంబం అంతా కూడా ప్రార్థన గడుపుతున్నారు. అందరూ కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంకొక భక్తుడిని చూద్దాం మనం. ఈయన కూడా మంచి పదవిలో ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం. మనకు తెలుసు ఐథియోపియుడైన ఈయన నపుంసకుడు. ఈయన ఎవరో ఫైనాన్స్ మినిస్టర్. ఈయన ఐథియోపియా రాణి అయిన కందాకి క్రింద 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 27వ వచనం. అప్పుడు ఐథియోపియులైన రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియా నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు. ఏమర్థమవుతుంది? ధనవంతుడైనప్పటికీ, ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పటికీ ఆరాధన మానుకోవడం లేదు. అది మనకి అక్కడ నేర్పిస్తుంది అన్నమాట. ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళాడట. ఎందుకంటే ఆ కాలంలో అందరూ కూడా యెరూషలేము వెళ్ళి ఆరాధించేవాళ్ళు. ఈయన మంచి మినిస్టర్గా ఉన్నాడు, మంచి ధనవంతుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆరాధించుటకు యెరూషలేముకి వెళ్ళెను. ఆరాధించి తిరిగి వస్తున్న క్రమములో ఫిలిప్పి గారి ద్వారా ఆయన యేసుక్రీస్తును గురించిన మాటలు వింటాడు. దాని గురించి చెప్పబడుతుంది లేఖనములో. యేసుక్రీస్తును గురించిన మాటలు ఎత్తి పట్టుకుని ఫిలిప్పి గారు ప్రసంగం చేస్తారు ఈయనకి, ఐథియోపియుడైన నపుంసకునికి. అప్పుడు ఆయన మారు మనసు పొందుతాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి, 35 నుంచి 38 వరకు. అదే 8వ అధ్యాయము 35 నుంచి 38 వరకు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. మంచి పదవులు ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, యెరూషలేముని ఆరాధించడానికి వెళుతున్నాడు. అలాంటి వారి దగ్గరికి సువార్త వచ్చింది. ఫిలిప్పు గారి ద్వారా సువార్త ప్రకటింపబడ్డది. అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, వారు త్రోవలో వెళ్ళుచుండగా, ఫిలిప్పు గారు నపుంసకుడు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్సం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఆజ్ఞ ఇస్తున్నాడంటే ఆజ్ఞాపించేంత పదవిలో ఉన్నాడు, అంత గొప్పవాడిగా ఉన్నాడు, అంత ధనవంతుడిగా ఉన్నాడు. రథములో తిరుగుతున్నాడు ఆయన. అలాంటి ఆ మంత్రి రథము నిలుపమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చెను. చూడండి దేవుని బిడ్డలారా, ఈయన ధనవంతుడే, రక్షణ పొందాడు, సువార్త విన్నాడు, రక్షణ పొందాడు. కానీ ఆరాధన మాత్రం మానుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక పౌలు గారు కూడా ధనవంతుడే అండి. పౌలు గారు ధనవంతుడు, ఆయన చాలా ధనవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు. అసలు నిజంగా ఆయన దేవుడు అంటే ఎంతో నిష్ట కలిగినవాడు, ఎంతో పిచ్చి తండ్రి అయిన యెహోవా దేవుడు అంటే. అంత ఖచ్చితంగా ఆయన దేవుని కోసం బ్రతికివాడు. కానీ ధనము కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు ఆయన. అలాంటి ఆయన ప్రభు పిలుపును అందుకుని, యేసు ప్రభు వారి పిలుపును అందుకుని అన్నిటిని పెంటగా భావించి, ఇది నాకు వద్దు, నాకు ఆ పరలోకం కావాలని ప్రభు పిలుపును అందుకున్న ఆయన డేరాళ్ళు కొట్టుకొని బతుకుతున్నట్టుగా. అదే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనం. అంటే ఇక్కడ ఇద్దరు అకుల ప్రిస్కిల్లా అని వారు కూడా, వాళ్ళు సంఘాన్ని నడిపించే కుటుంబం అది. ఎలాగా? ఇంట్లో సంఘం నడిపించే కుటుంబం అది.
వాళ్ళ ఇంట్లో కూడా సంఘం నడిపించేబడేది. భార్య భర్తలు ఇద్దరు కూడా సంఘం నడిపించేవాళ్ళు. అలాంటి వాళ్ళు పరిచయం అవుతారు ఎవరికి? పౌలు గారికి. ఆ పరిచయం అయినప్పుడు వాళ్ళ వృత్తి ఏంది? జీవనాధారం వాళ్ళు ఏం చేసుకుంటారంటే డేరాలు కొట్టుకొని బతుకుతారు ఆ భార్య భర్తలు ఇద్దరు. పౌలు గారు కూడా డేరాలు కొట్టుకునే వృత్తి కలిగిన వాడు గనక అదే రాస్తున్నాడు, వారు వృత్తికి డేరాలు కొట్టువారు, పౌలు అనే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఏ పని? సొంత పని కాదు, దేవుని పని, సువార్త పని చేయుచుండిరి. ఆలోచించండి బాగా దేవుని పిల్లరా. అంటే పౌలు గారికి నిజంగా చాలా ధనమున్నది, మరి ఆయన నిజంగా ధనము కలిగిన వాడు అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కసారి మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ఆయన అంటున్న మాట చూడండి. ధనవంతుడుగా ఉన్నాడు, ధనము కలిగి ఉన్నాడు, కానీ ఆయన అంటున్న మాట చూడండి. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, పౌలు గారి గురించి. నాకు పునరుత్థానము కలగవలెనని యేసుక్రీస్తు మరణ విషయములో సమానుభవము గలవాడునై ఆయన పునరుత్థాన బలము నెరుగు నిమిత్తము ఆయన శ్రమనులో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము ధనవంతుడిగా ఉన్నవాడు యేసుక్రీస్తు పునరుత్థానములో ఆ భాగ్యాన్ని పొందుకోవాలని, ఈయన కూడా పునరుత్థానం పొందుకోవాలని శ్రమను కోరుకుంటున్నాడు. ఆయన ధనవంతులుగా ఉన్న పౌలు గారు శ్రమను కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయనకి యేసుక్రీస్తులాగా పునరుత్థానము కావాలి, పరలోకం కావాలని కోరుకుంటారు. అందుకే నాకు పునరుత్థానము కలగవలనని యేసుక్రీస్తు మరణ విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడముడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయనకి ఏదైతే ధనము కలిగి ఉందో వాటిని పెంటగా భావిస్తున్నాను. ఇది కాదు నాకు కావాల్సింది, నా యేసుక్రీస్తు పునరుత్థాన అనుభవము, ఆ పునరుత్థాన భాగ్యము నేను పొందుకోవాలి. నేను కూడా పునరుత్థానములో ఆ పాలుభాగస్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు లాగా రేపన్నాడు ప్రభు రెండవ రాకల్లో నేను కూడా ప్రభుతో పాటు పునరుత్థానుడై పరలోకం వెళ్ళాలని కోరుకుంటున్న ధనవంతుడు పౌలు గారు. అందుకే ఈయనట ఆయనకున్నది ఖర్చు పెట్టాడట, ఆయనను కూడా ఖర్చు పెట్టుకున్నట్టుగా మనం ఇంకొక మాటలో 2 కొరింథీ పత్రిక 12:15 రాస్తున్నాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు అంటే ఆయనకు ఆస్తి ఉందంటే కదా, ఉన్నట్టే కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచతను, నన్ను నేను వ్యయపరచుకుందును. చూడండి, ఆయనకు ఉన్నది ఖర్చు పెడుతున్నాడు, ఆయనను కూడా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆలోచించండి దేవుని బిడ్డలు, ధనవంతుడుగా ఉన్న ధనాన్ని ఇంకా మూట కట్టుకోవాలనుకోవడం లేదు. ఉన్న ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు దేవుని కోసము, ఆయనని కూడా ఖర్చు పెడుతున్నాడు. అంటే ఆయన అవయవాలు కూడా, ఆయన జీవితం కూడా దేవునిలో కరిగిపోతున్నది, దేవునిలో వాడబడుతున్నది. ఎవరు వీళ్ళంతా కూడా? ధనవంతులలో దైవ భక్తులు. లోకములో కూడా కొంతమంది మరి ధనవంతులుగా దైవభక్తులు ఉన్నట్టుగా మనం అక్కడిక్కడ పుస్తకాల్లో చదువుతూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ ధనవంతులైన ఈ భక్తులకు పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫై చేశాడు. కాబట్టి బైబిల్లో రాయబడినవి మనం నమ్ముతున్నాం. లోకంలో చాలా ఉంటాయి ఇలాంటి పుస్తకాలు, మనకు తెలియదు, వాస్తవాలు తెలియదు. మరి పుస్తకాలు రాయబడ్డాయి నిజమో కాదో మనమైతే చూడలేదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫై చేశాడు వీళ్ళ గురించి. ఏమని? వీళ్ళు ధనవంతులలో దైవ భక్తులని. దేవుని బిడ్డలారా, అందుకే మనము ధనము కలిగి ఉన్న, ఆస్తిపాస్తులు కలిగి ఉన్న ఒక కొర్నేలు లాగా కుటుంబం అంతా కూడా ఏ విధంగా దాన ధర్మాలు చేశారో, ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం అంతా ఏ విధంగా ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తున్నారో, మన కుటుంబాలు, సంఘాల్లో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆ విధంగానే ఉండాలనేది ఈరోజు దేవుడు మనతో
చెప్తున్నాడు. ఎందుకంటే మనం అలా చేస్తే, అంటే పేదవానికి మనం సాయం చేస్తే, లేనివానికి మనం సాయం చేస్తే, అది వాస్తవానికి యెహోవాకు అప్పిచ్చినట్టుట. వీళ్ళంతా ఎందుకు చేశారండి? ఇప్పుడు యోబు గారు కూడా చాలా మంది పేదవారికి సాయం చేశాడు. ఆయన ధనవంతునిగా ఉన్నాడు. ధనవంతుడు ఉన్నప్పుడు ఎంతో మంది పేదవారికి సాయం చేశాడు. తర్వాత సమస్తాన్ని కోల్పోయాడు. ఎక్కడ కూడా దేవుని దూషించకుండా దేవునికి స్తుతులు చెల్లించాడు. కొర్నేలు కుటుంబం ఉన్నది, ధనవంతులైన కుటుంబము. వాళ్ళు ప్రతిదినము దాన ధర్మాలు చేస్తున్నారు. భక్తులంతా దాన ధర్మాలు చేస్తున్నారు. పేదలు ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ మాటలు. సామెతల గ్రంథం ఎందుకు వాళ్ళు దేవుని కోసం తన ధనాన్ని ఖర్చు పెట్టారు అనేది సామెత గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెత గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. జ్ఞానము సంపాదించుకో, వాక్యం సంపాదించుకో, దేవుణ్ణి పొందుకో. ఎందుకంటే భక్తులంతా కూడా అదే చేశారండి. వాళ్ళకున్న ధనాన్ని పేదవాళ్ళకి సాయం చేశారు, దేవుని పనిలో ఖర్చు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు పునాదులు గల పరలోక పట్టణం కోసమే భూమి మీద బతికారు తప్ప ఎక్కడ కూడా భూమి మీద ఉన్న ధనాన్ని బట్టి కానీ వాళ్ళకి ఎక్కడ కూడా గర్వం అనేది రాలేదు. గర్వం కనపడదు ఆ భక్తుల జీవితంలో. అసలు దాన్ని పెంటగా భావించిన పౌలు గారైతే ఎవరు కూడా ధనాన్ని బట్టి కళ్ళు నెత్తికి ఎక్కించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్గా తెలుసు, ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని వదిలిపెట్టి వట్టి చేతులతో వెళ్ళిపోవాలనేది ప్రతి దినం వాళ్ళ గుర్తుంది. కాబట్టి ఎంత ఉన్న ఇచ్చిన ధనాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ ధనాన్ని దేవుని సేవలో దేవుని కోసం వెచ్చిస్తూ ధనాన్ని వైపు చూడలేదు. వాళ్ళు దేవుని వైపు చూశారు. ఈ దైవ భక్తులు ఎవరు? ధనవంతులైన దైవ భక్తులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన సమయాన్ని బట్టి కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇంకో మాట కూడా చూస్తే సామెత గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనములో, సామెత గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం, బీదలను కనికరించువాడు. అంటే బీదలను కనికరించడం అంటే సహాయం చేసేవారు. ఇప్పుడు ప్రతిదినం దాన ధర్మాలు చేసిన కొన్నేలు గారి గురించి మనం చదువుకున్నాము. యోబు గారు కూడా మరి పేదలను ఆదరించినట్టుగా మనం చదువుకుంటాము. వీళ్ళంతా ఎందుకు చేశారు? చదవ, బీదలను కనికరించువారు, యెహోవాకు అప్పిచ్చువారు. ఇదండి జ్ఞానము. దీన్ని సంపాదించుకొని మనం ఏమి చేసినా దేవుని దగ్గర మార్కులు పడాలి. మనం ఏం చేసినా దేవుని దగ్గర మార్కులు పడాలి. ఎందుకంటే ఇక్కడ మనకున్న ధనము కానీ ఆస్తిపాస్తులు కానీ మన వెంట రామని మనకు తెలుసు. దాని మీద వ్యామోహం పెట్టుకోవద్దు. మనము అది వాడుకొని వదిలేసే వస్తువుల. ఇల్లు ఉన్నది, ఉండడానికి ఇల్లు. కారు ఉన్నది, తిరగడానికి కారు. దేనికోసం తిరుగుతున్నావు? మళ్ళీ అక్కడ ప్రశ్న. కాళ్ళు చేతులు ఇచ్చాడు, దేనికి వాడుతున్నావు? కళ్ళు ఇచ్చాడు, దేన్ని చూస్తున్నావు? నోనిచ్చాడు, దేనికి వాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే మనకి ఇచ్చింది ప్రతి దానికి ఒక కారణం ఉన్నది. ఏ కారణం లేకుండా మనల్ని భూమి మీద పుట్టించలేదు. మన అవయవాలు ఇవన్నీ కూడా ప్రతిది కూడా ఆయన మహిమ నిమిత్తం ఇవ్వబడ్డాయి. కాబట్టి నువ్వు ఏది చేసినా ఆయన దగ్గర మార్కులు పడాలి. ఎందుకంటే ఈ భూమి మీద ధనము సంపాదించుకుంటే దొంగలు దోచుకుంటారు. అవునా కదా? చెదలబడతాయి. ఆ మధ్య న్యూస్లో కూడా నేను చూశాను. జమిలయ్య అని ఒక ఆయన పేరు, ఒక 5 లక్షలు పాపం కష్టపడి ఒక 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవాలని 5 లక్షలు కష్టపడి రూపాయి జమ చేసుకొని పెట్టెలు పెట్టుకున్నాడట. జమ చేసుకొని 5 లక్షలు. ఆ 5 లక్షలకి చెదలు పట్టాయి. ఏమైపోతే చెదలు పడితే బూడిద పౌడర్ అయిపోతుంది. ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? పాపం అంత కష్టం చేసి ఆ పెట్టెలు దాచుకుంటే ప్రభువు అని చెప్పిందనే చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే ప్రభువారు చెప్పిన మాట,
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. కూడబెట్టుకోవడానికి ప్రయాసపడకండి, కూడబెట్టుకొని పరిగెత్తకండి. ఎందుకంటే మనము ఒకనాడు కన్ను మూస్తే మన ధనము దేవుని దగ్గర ఉండాలి. ఆ ధనం అక్కడ కనబడాలి. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ కూర్చుకుంటే చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుందురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకములో ధనం కూర్చుకోవాలి మనము. అది ఇప్పుడు కనబడదు. నా పరలోకం అకౌంట్ లో ఎంత ధనం ఉందో నాకు కూడా తెలియదు. కానీ నేను అక్కడ ఆ ధనాన్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి. భూమి మీద ధనాన్ని ఇచ్చింది దేవుడే మనకి. ఆ ఇచ్చిన ధనము మనకి, ఆ ధనాన్ని బట్టి మనము అతిశయపడకుండా, దాన్ని బట్టి మనము గర్వం తెచ్చుకోకుండా, దాన్ని బట్టి మనం దాని వైపు చూడకుండా, దానికోసమే పరిగెత్తకుండా, దేవుళ్ళు ఉంటూ భయభక్తులు కలిగి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బతుకుతూ మన ధనాన్ని పరలోకంలో దాచుకుంటేనట అక్కడ చిమ్మటలో తినవట. అదే చెప్తా, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఇంకా ఇమ్మీడియట్ అన్నమాట ఏమని, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడని నీ హృదయం ఉండును. ఇంట్లో ఒక 20 తులాల బంగారం పెట్టొచ్చాడు అనుకోండి. సంఘానికి వచ్చి సంఘంలో కూర్చుంటే మనసంతా ఆన్నే ఉంటుంది. ఒక 2 లక్షలు ఇంట్లో పెట్టొచ్చిన మనసన్ ప్రభు చెప్పాడండి, నేనుగా చెప్పేది. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. అందుకే ఇప్పుడు మన అబ్రహాం గారికి ధనం ఉన్నది, ఆయనకు బంగారం ఉన్నది, ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ ధనాన్ని డామినేషన్ చేయలేదు ఆయన జీవితంలో, ఆయన భక్తి జీవితంలో. ఎక్కడ కూడా ధనాన్ని బట్టి అతిశయపం లేదు, ఎక్కడ కూడా అవకాశమే లేదు. ధనం ఇచ్చాడు, ఆ ధనాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ అది ఖర్చు పెట్టుకుంటూ అది ఉపయోగించుకుంటూ వెళ్ళిపోయారు భక్తులు. అందుకే ఈరోజు ధనాన్ని కోరుకుంటున్న వాళ్ళు కానీ ధనము కలిగిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధనవంతుల దైవ భక్తులు మనం బైబిల్ నుంచి చూసాము. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము. మన వాళ్ళలా ఉంటేనే ఈ ధనము మనల్ని పక్కదారు పట్టించదు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. తెలుసు కదా మనకి, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం కదా తిమోతి పత్రికలో. ధనాపేక్ష, ధనము కావాలి, మనం బ్రతకడానికి ధనము కావాలి, మన కుటుంబ అవసరం తీరని ధనము కావాలి. ధనాన్ని ఆపేక్షించడం, ధన వ్యామోహం కలిగి ఉండడం, అత్యాశ కలిగి ఉండడం, అది ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకొని విశ్వాసం నుంచి తొలగిపోయి అంటాడు అక్కడ. అంటే విశ్వాసాన్ని తొలగించుకోకుండా ధనము కలిగిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడు, మరి మనం ఏమైనా విశ్వాసం తొలగిస్తుందా మన దగ్గర ఉన్న ధనం? అవకాశం ఇవ్వద్దండి, అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే లోకములో ఒక నాణ్యం పెడితే, ఒక నోటు పడితే దాన్ని మొక్కుతుంది లోకం. పాకెట్ల నుంచి ఒక 10 రూపాయల నోటు పడగానే తీసుకొని మొక్కుతూ ఉంటారు. అంటే దానికి అంత విలువిస్తుంది లోకం. కానీ మనం అలా విలువీయకూడదు. అది అవసరమే, దాన్ని ఖర్చు పెట్టుకోవాలి, దాన్ని ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఖర్చు దేనికోసం చేస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి మనకి ఎక్కడ మనం సాయం చేయగలము, ఎక్కడ దాన ధర్మాలు చేయగలము, ఎక్కడ పేదలు ఆదు, ఇవన్నీ క్రియలతో కూడిన విశ్వాసం కలిగి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనము కూర్చుకోవలసినది ఎక్కడ? పరలోకములో. అందుకే ధనవంతుల దైవభక్తుల జీవితాలు మనం అందరూ చూశాము. ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఇంకొక కొత్త కోణములో వచ్చే వారం మాట్లాడుకుందాం. అంటే నీకున్న ధనము నీ భక్తి నిరూపిస్తుందట. అంటే దేవుడు ధనం ఇస్తాడండి, ఇచ్చిన తర్వాత నీ భక్తి పరీక్షల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ భక్తి నిలబడుతుందా లేదా అనేది
వచ్చే వారం ప్రభు చిత్తమైతే మనం మాట్లాడుకుందాము. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఈ దినాన మందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. ఎక్కడ మేము ధన వ్యాహములు పడిపోతామో, ఎక్కడ ధనం కోసం పరిగెత్తుతూ ఎక్కడ మీకు దూరం అయిపోతామో అని, ఎక్కడ మరి నాయన మేము ఉన్నదానితో తృప్తి పడక ఆ ధనాన్ని సంపాదించుకుంటూ భక్తి జరిగిస్తామో అని మమ్మల్ని జాగ్రత్త పరిచిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను మా ముందు పెట్టి వాళ్ళు ఎంత ధనము కలిగినా దాని వైపు చూడకుండా, అది ఉన్నా కోల్పోయినా విశ్వాసం నుంచి తొలగిపోకుండా మాకు మాదిరి చూపించి అలాంటి జీవితం మేము కూడా కలిగి ఉండాలని, అలాంటి ధనవంతులో మేము కూడా దైవభక్తులుగా మరి జీవించాలని మందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు. ఇది నాన్న, ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.